యువరాజ్ సింగ్ నాయకత్వంలో భారత దిగ్గజ ఆటగాళ్లు చెలరేగిపోయారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత ఛాంపియన్స్ టీం 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత ఛాంపియన్లు ట్రోఫీపై తమ పేరును నిలబెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారతకు 157 పరుగుల టార్గెట్ ను విధించింది. టీమిండియా 19.1 ఓవర్లలోనే కేవలం 5 వికెట్లు మాత్రం కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లీగ్ గ్రౌండ్ లో పాక్ చేతిలో ఎదురైన ఓటమిని ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఛాంపియన్షిప్ టైటిల్ ను టీమిండియా సొంతం చేసుకుంది. భారత తరపున అంబటి రాయుడు 30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 50 పరుగులు చేశాడు. రాబిన్ ఊతప్ప 10 పరుగులు చేశాడు. సురేష్ రైనా 4 పరుగులు చేసి ఎన్నిదిరిగాడు. గురుకీరత్ మాన్ 34 పరుగులు చేశాడు. యూసఫ్ పఠాన్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి భారత్ను విజయానికి చేరువ చేశాడు. చివర్లో కెప్టెన్ యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్లు భారత్కు విజయాన్ని అందించారు. ఇర్ఫాన్ విన్నింగ్ షాట్ కొట్టాడు. యువరాజ్ సింగ్ 15 పరుగులు, ఇర్ఫాన్ 5 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లో అమిరాన్ యమీన్ 2 వికెట్లు తీశాడు. సయీద్ అజ్మాల్, వహాబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాకిస్తాన్ తరపున షోయబ్ మాలిక్ అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కమ్రాన్ అక్మల్ 24 పరుగులు, మక్సూద్ 21 పరుగులు, మిస్బావుల్ హక్ 18 పరుగులు, సోహైల్ తన్వీర్ 19 పరుగులు, షర్జిల్ ఖాన్ 12 పరుగులు చేశారు. భారత తరపున అన్రిత్ సింగ్ 3 వికెట్లు తీశాడు. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా 1 వికెట్ తీశారు.